వెల్కమ్ బ్యాక్ టు నిరంతరం. ఒకవైపు మంటల్లో కువైట్ ఎయిర్పోర్ట్, మరొక వైపు సముద్రంలో అమెరికా భారీ యుద్ధ నౌకపై దాడి. ప్రపంచాన్ని కుదిపిస్తున్న ఈ యుద్ధం ఇప్పుడే ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా? మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఆకాశంలో గర్జించిన డ్రోన్లు. టార్గెట్ ఒక్కటే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రమం. ఇంధన ట్యాంకులు బాంబులతో దెబ్బతిన్నాయి. భారీ అగ్ని ప్రమాదం, ఆకాశాన్ని కమ్మేసిన నల్ల పొగ. ఇది సాధారణమైన దాడి కాదు, ఇది ఒక స్పష్టమైన సందేశం. ఈ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ వేల ఎయిర్ స్ట్రైక్స్, ఇరాన్ వరుస క్షిపణి దాడులు, లెబనాన్ యుద్ధభూమిగా మారింది. ప్రతిరోజు కొత్త దాడి, ప్రతిరోజు కొత్త టెన్షన్. ఇప్పుడు అసలు షాకింగ్ డెవలప్మెంట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్. దానిపై ఇరాన్ దాడి చేసిందని ప్రకటించింది. 100కు పైగా మిసైళ్లతో టార్గెట్ చేశామని ఇరాన్ క్లెయిమ్ చేసింది. వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ఇది నిజంగా జరిగిందా? అమెరికా చెప్తోంది ఎటువంటి డ్యామేజ్ లేదు, మిసైళ్లు దగ్గరకు కూడా రాలేదు. ఇంతకీ ఏది నిజం? ఇది ఇప్పుడు ప్రపంచంలో పెద్ద ప్రశ్న. ఒకవేళ నిజంగా ఆ నౌక దెబ్బతింటే దాని అర్థం ఏంటంటే అమెరికా నౌకాదళానికి భారీ షాక్. యుద్ధం మరింతగా తీవ్రమవుతుంది. నేరుగా యుఎస్ వర్సెస్ ఇరాన్ ఫుల్ వార్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎందుకు భయపడుతోంది అంటే హర్మూజ్ జలసంధి. ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచం మొత్తం మీద చమురు 20%, గ్యాస్ 40% ఇక్కడి నుండే వెళ్తుంది. ఇది గాని బ్లాక్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇక్కడ భారత్కు మాత్రం ఒక చిన్న రిలీఫ్. ఇరాన్ అనుమతిచ్చింది, భారత నౌకలు తిరిగి ప్రయాణం చేశాయి. దీంతో మన దేశానికి ఇంధన సరఫరా సేఫ్ అయింది. ఒక డ్రోన్ దాడి, ఒక యుద్ధ నౌకపై మిజైళ్లు, ఇవి చిన్న సంఘటనలు కావు, ఇవి ప్రపంచాన్నే మార్చేసే సంకేతాలు.